జాగ్రత్తగా అమ్మ మీరు అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అసలు భగవద్గీతే కాదు, భారతదేశం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. మీకు తెలుసా శ్రీనారాయణ పేరున శ్రీనారాయణ రెడ్డి విన్నా లేదా? ఇప్పుడు పెద్ద కూడా లేదా? సినిమాని పాట కూడా రాశాడు. ఒక తెలియదు అంతే. ఆయన గొప్ప మాట్లాడతాడు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపూరిత సీత, నా దేశం పరిణాంత రంగ, నా దేశం సంస్కార గంగ. అంతేనా? నా దేశం అమృతాంత రంగ, నా దేశం ముక్తుల తరంగ. అందుకే హర్ ఘర్ అందుకే హర్ ఘర్ అయినా భారతదేశం. మరి అటువంటి భారతదేశంలో భగవద్గీత చూసారా? విచిత్రం అంటే నేను చెప్పాను, గ్రంథాలు చాలా చెప్పాను మీకు. ఇన్ని గ్రంథాల్లో కూడా మన వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వరత్రయాన్ని పోగొట్టడానికి ప్రస్థానత్రయాన్ని తీసుకొచ్చారు. ప్రస్థానత్రయం అంటే 3 గ్రంథాలు. ఈ 3 చాలా గొప్ప గ్రంథాలు అంటారు. అవి ఏంటంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. విచిత్రం ఏంటంటే ఆ 3లో కూడా భారతదేశం వేసిన జ్ఞాపకం వచ్చేది ఒక్క భగవద్గీత. మీకు తెలుసా? భారతదేశం అంటే ప్రపంచం ఎక్కడికి వెళ్ళా భారతదేశం నుంచి ఒక మనిషిలో చెప్తారు. గుర్తించాలన్నా ఎవరా పేరు? గాంధీ గారు. నిజం. మనం నిజంగా నచ్చకపోయినా మీరు బయట దేశానికి వెళ్ళి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎవరు బాగుంటే గాంధీ చెప్తారు. అలాగే గ్రంథాల్లో ఏ గ్రంథం అంటే మరి ఏంటి విచిత్రం? మరి అన్ని గ్రంథాలు ఉంటే, కొన్ని లక్షల గ్రంథాలు ఉంటే ఒక భగవద్గీత ఎందుకు పాపం తెలుసా? తెలుసుకోవాలి. భారతీయులుగా మనం తెలుసుకోవాలి, సిగ్గుచేయదు. ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు, వేరే దేశానికి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తారా? ఈ దేశం ఇందాక చెప్పానే, ఈ దేశం ఏంటి అంటే అది కదా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపూరిత సీత, నా దేశం పరిణామ రంగ, నా దేశం సంస్కార రంగ అని అన్నారే. అలా చెప్పాలి. అంటే అందుకే తెలుసుకోండి భగవద్గీత ఎందుకు గొప్పదంటే, భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉన్నాయా? ఉన్నాయి. 200 ఉన్నాయి. కొన్ని మీరు నిజంగా చెప్తాను. భగవద్గీత తెలుసు, ఎందుకు చదవాలి? భారతదేశం గొప్పతనం ఏంటంటే అదే రచయితలు గొప్పతనం. మీరు ఇందాక ఒక శ్లోకం చెప్పాడు. వేణుగోపాల్ చెప్పాడు. ఎవరు చెప్పాడు? చెప్పాడా? అద్భుతంగా చెప్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంతేనా? తర్వాత ఇక్కడికి ఆపండి. ధర్మక్షేత్రే అదో పాట అనుకుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాని ఉత్సవగా మామకార పాండవైవ కిం అకుర్వత సంజయా. అంటే ఇక్కడ జాగ్రత్త తీసుకుంది. మీకు తెలుసు కదా, ఇది 4 పదాలు. ఏంటది? జాగ్రత్త. ఈ శ్లోకం ఇక్కడ మన మామూలు పాదం అంటే 4 పదాలు. వ్యాసు ఎంత గొప్ప ఇది మర్చిపోకండి. కృషి చెప్పడం అంటండి వ్యాసు మర్చిపోతాం. ఒకసారి మనం పాట సినిమాని కూర్చొని ఏం చేస్తాం? ఆ పాటకి చిరంజీవి డ్యాన్స్ చేస్తాడు. మనము ఆ చిరంజీవి జ్ఞాపకం క్లాస్ లో జ్ఞాపకం. ఇది కూడా అదే అయిపోతుంది. వ్యాసు ఎంత గొప్పవాడంటే 4 పదాలు రాశాడు. అంతేనా? ఇది భగవద్గీతలో మొదటి శ్లోకం. ఇప్పుడు 4 పాదాల్లో మొదటి పాదం ఏం చెప్పండి? మొదటి పాదం ధర్మక్షేత్రే. ఇది తీసుకున్నాం. ఇదే తీసుకున్నాం. జాగ్రత్త. ధర్మక్షేత్ర కురుక్షేత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి? ధర్మ క్షేత్రే కురుక్షేత్రే. ఈ 4 పదాల క్షేత్రే ఎన్నిసార్లు వచ్చింది? 2 అన్నారు ఒకసారి. క్షేత్రే క్షేత్రే. ఈ 2 ఏమున్నాయి? మొదటి ఏంటి? రెండోది ఇప్పుడు నాని క్షేత్రే క్షేత్రే అయిపోయింది. 4
క్షేత్రే క్షేత్రే. ఆ తర్వాత ఏమున్నాయి? ధర్మ. ఇప్పుడు అనండి. ఇదే భారతదేశం, ఇదే భగవద్గీత. ఈ 4 మీరు అర్థం చేసుకుంటే భగవద్గీత అయిపోయింది. కానీ చదువుతుంది కాదండి. అర్థమైన సారం అంతా అంటే భగవద్గీత సారం అంతా ఈ 4 పదాలు ఉంది. ఎవరు ఇప్పుడు రాగానే మన దగ్గరికి ఎవరు లేదురా, ఇప్పుడు వచ్చి వాళ్ళు కదా కొత్త వాళ్ళు. నా పేరు వి రాజశ్రీ. చోడవరం శ్రీ విజ్ఞాన్ స్కూల్ 6th క్లాస్. ఇది చూడరా? ఇప్పుడు చెప్పు, 4 చెప్పు. ఇప్పుడు క్షేత్రే క్షేత్రే ధర్మ కురు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే అంటే ఏంట్రా? ఒక ప్లేస్. క్షేత్రే క్షేత్రే అంటే ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు తినడం అంటాం కదా, తినగ తినగా అంటాం. తినగ తినగా అంటే తింటూ ఉంటాయి. అలాగే క్షేత్రే అంటే ఒక ప్రదేశం. దగ్గర పెట్టుకోవాలి. క్షేత్రే క్షేత్రే అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? ధర్మం కురు. గురు అంటే భారతదేశంలో అర్థమవుతాం. చూసారా? భగవద్గీతలో మొదటి శ్లోకంలో మొదటి ఒక్క పదం సారండి. మొదటి చెప్పిన క్షేత్రే క్షేత్రే ధర్మం అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదిరా భగవద్గీత. అందులో మనం చదవాలి. ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి అని అన్నది లోపల చదవాలి. అంతేనా? ఇందులో అయిపోయేది ధర్మం చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు దానం ఉంటుంది, దానం చేయాలి. మరి దానం అంటే రకరకాల దానాలు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు దానం ఏంటి? ఇప్పుడు కనమైన ఈ కార్యక్రమం చేస్తున్నారా? ప్రతి సంవత్సరం చేస్తున్నారా? చేసుకోవడం లేదా? మరి అయితే మీరు ఇస్తారు ఎట్లయినా. ఫోన్ మీరు రేపు ఎవరో పెద్ద ప్రపంచకర్త అయిపోయి గొప్ప ఉద్యోగం వచ్చింది, మీ చేతుల్లో సభ తీసుకొని చేస్తారండి. ఎవరు కదా? మీ వరవారికి ఏమి రాదు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నావు? నిలబడాలి. చెప్పరా? వచ్చినప్పుడే అన్నారు భగవద్గీత నలుగురికి పంచాలి, నలుగురు పంచితే అదే నేను దేవుడి దగ్గర ఉండిపోతాను లేదా దేవుడిలో కలిసిపోతాను అని. ఆయనకి దేవుడి దగ్గర ఉండిపోవాలి లేదా దేవుడితో కలిసిపోవాలని ఒక ఆశ ఉండడం వల్ల ఆయన భగవద్గీత నలుగురికి పంచుకున్నారు. ఇప్పుడు నీకు కావాల్సింది రిజల్ట్. నువ్వు మాట్లాడి కాదు, అర్థమైంది రిజల్ట్ ఏంటో. నువ్వు మాట్లాడిస్తున్నావు, అది ఇప్పుడు మనకు కావాలి. అది తెలుసుకోవాలి. అందుకని అది మాట్లాడించాలి. అందుకనే చూసారా, ధర్మం కురు అంటే ధర్మం చెయ్యి. అక్కడికి వెళ్ళా ఎలా చెయ్యాలి అనే దానికి ఇప్పుడు ఇది ఉదాహరణ. వీడు ఎందుకు చేస్తున్నాడు ఇది? దీనివల్ల వీడికి ఏమీ రాదు. ఏమని ఎంత అంటే ఏంటంటే నేను వస్తేట్రా ఏమీ రాదు, అయినప్పటికీ చేస్తాడు. దాన్నే అంటే దానాల్లో కూడా మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఏం ఆశించాలి, దేనికి ఏమి రాదు, అయినప్పటికీ కొన్ని వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి. అలాగే మీకు కుబేరుడు అంటే ప్రతి ఉన్నవాడు ఏం కాదు, అయినప్పటికీ తన ఉన్నదాన్ని మనకు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. దీనికి కూడా మీకు తెలుసా, భగవద్గీతలో దీనికి ఒక ప్రస్తావన ఉంది. దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణే. కదా ఎవరు చదవాలి? అంతవరగలేదట అబ్బాలే. అది ఏమంటాడే, ఏదైనా దానం ఇవ్వాలనుకున్నప్పుడు దీయతే అనుపకారిణి అంటే ప్రతి ఉపకారం ఆశించకుండా ఇచ్చేదే సాత్విక దానం. అదే నువ్వు ఏదైనా ఆశించిస్తే అది రాజస దానం. అదే నువ్వు ఏంటంటే ధర్మం ఇవ్వకుండా వాడు తీసుకుంటూ విసుకుంటూ వాళ్ళు ఇస్తున్నారు. ఎప్పుడు ఏ పని వస్తూ అడుక్కుంటున్నాడని తిరిగి చెప్తారు. దాని ఏంటంటే కామస్థానం.
చూసారంటే ధ్యానాల్లో కూడా రకరకాలు. సో అందుకే ఇలాగ భగవద్గీత చదివితే ప్రతి విషయానికి కూడా అర్థం దొరుకుతుంది. ఇలా చెప్పుకుంటూ పోయి అర్థమైందా కొన్ని గంటల కాదు కొన్ని రోజులు కూడా మాట్లాడచ్చు. చివరగా మీకు ఒక విషయం చెప్తాను. భగవద్గీతని మన అర్థం ఎన్నో భాషలో ట్రాన్స్లేట్ చేశారు. ఒకప్పుడు గొప్ప గొప్ప పండితులు అందరూ కూడా భగవద్గీత ఇలా ట్రాన్స్లేట్ చేయకూడదు అన్ని భాషల్లో. విచిత్రం ఏంటంటే అలాగా అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేసి ఉండకపోతే ఇప్పుడు అన్నానే ప్రపంచం నుంచి ఏ దేశానికి వెళ్ళి ఒక వ్యక్తి పేరు చెప్తారు. ఏ పేరే? ఆ గాంధీ కూడా భగవద్గీత చదివేవాడు. తెలుసా మీకు? భగవద్గీత సంస్కృత్ లోనే ఉండుంటే గాంధీ తెలుసా మీకు? గాంధీ ఫస్ట్ ఎక్కడ చదివాడు? లండన్ లో ఇంగ్లీష్ వర్షన్ చదివాడు. అదేదో పేరుంది, సెలిస్టియల్ సాంగ్ ఆఫ్ ఏమైనా ఐడియా ఉంది మీకు? ఎడ్వర్డ్ సెలిస్టియల్ సాంగ్ అని భగవద్గీత ఇంగ్లీష్ లో రాశాడు. మొట్టమొదట అది చదివాడు ఎవరు? మహాత్మా గాంధీ. అందుకని అన్ని భాషలు ఉండడం మన అదృష్టం. సో మీరందరూ కూడా భగవద్గీతని వాళ్ళందరూ చెప్తున్నారు ఏదో చివరి రోజుల్లో ఆడే కాదు, అన్ని కూడా ఇప్పుడు ప్రెసెంట్ చదవాలి. మీరు బాగా చదవాలి, అంత ఒకటే చదవండి. మళ్ళీ పరీక్ష వేయడం అప్పుడప్పుడు చదువుతున్నాండి. వారానికి ఒకసారిగా రెండు సంవత్సరాలు చదివి కంటస్థ పెడుతున్నాండి. అప్పుడు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అందుకని ఈ రోజు విదేశాల్లో కూడా భగవద్గీత ఎంబీఏ కోర్సులో అంటే మేనేజ్మెంట్ కోర్సులో అది ఒక సర్టిఫికేట్ పెడుతున్నారు అన్ని చోట్ల. గుర్తుంచుకోండి, ఈవెన్ కాన్సీ స్టేట్ యూనివర్సిటీ కూడా సర్టిఫికేట్ పెట్టారు. ఇది ఆత్మ సర్టిఫికేట్. అది భగవద్గీత గొప్పదనం. అంత గొప్పది చదవండి, మీకు చాలా భవిష్యత్తులో ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మనస్ఫూర్తిగా కన్నవారిని వారి కుటుంబాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆపేస్తానండి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటే ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమం నన్ను కూడా చూస్తాం. అందుకే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్.